హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు ఇంత డల్గా ఉన్నారని చూస్తున్నారా? సంక్రాంతి ఫెస్టివల్ కదండి. అదేంటి సంక్రాంతి ఫెస్టివల్ అంటే హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు డల్గా ఉన్నారని చూస్తున్నారా? సంక్రాంతి వైబ్స్ అనేవి అస్సలు కనిపించట్లేదండి. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ముత్యాల ముగ్గు కానివ్వండి, ఆ పంట పొలాల్లో ఒక పచ్చని పొలాల్లో పొద్దున్నే లేవడం, రెడీ అవ్వడం, టెంపుల్స్కి వెళ్ళడం, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఫ్రెండ్స్తో కలిసి గాలిపటాలు కొనుక్కోవడం, పొలాల్లో వెళ్ళి కైట్స్ ఎగరేయడం, చుట్టాలతో కబుర్లు, ముచ్చట్లు, డ్యాన్సులు, చిందులాట, ఎంత హడావిడి, ఎంత హ్యాపీగా ఉండేది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది 3 రోజుల పండుగ. భోగి రోజు భోగి మంటలు. సంక్రాంతి పండుగ అంటే 3 రోజులని కాదు, పల్లెటూళ్ళలో ముందు 10 రోజుల నుంచి ఒక పండగ వాతావరణం కనపడుతుంది. సో అలాంటి ఒక పండగ వాతావరణం మిస్ అవుతున్న ఫీల్ వస్తుందండి నిజంగా. అసలు జనరేషన్ అనేది పెరిగే కొద్దీ ఒక ఆధునిక ప్రపంచంలో ఈ టెక్నాలజీ పెరగడం వల్ల బాండింగ్స్ కూడా చాలా తగ్గుతుంది. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఊరికి వెళ్ళడము, చుట్టపురీగానికి వెళ్ళడము, ఒకరోజు ఉండడము, మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవడం. ఇప్పుడు సిటీలో ఉండి జాబ్ చేస్తున్నాము, ఆ గ్రీనరీ, ఆ పచ్చదనము, ఆ పండగ వాతావరణం చాలా మిస్ అవుతున్నానండి అసలు. అలాంటి ఒక తీపి జ్ఞాపకాలు మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది. పండుగకి హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు మూవీకి వెళ్దామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనే సిచ్యువేషన్కి దిగజారం నిజంగా. మనుషులు కూడా డబ్బు 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 అని చెప్పేసి సంపాదిస్తున్నారు, కానీ అప్పుడున్న బంధుత్వం కానివ్వండి, అప్పుడున్న ప్రేమానురాగాలు, మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పే కథలు, చందమామ కథలు, ఒక పండగ అంటే ఒక 30-40 మంది కలిసి ఎంత శ్రద్ధగా చేసుకున్న ఒక పెద్ద పండుగ, కానీ సిటీలో ఒక అనాథ మనిషిలాగా బతకాల్సి వస్తుంది. ఎందుకు ఇంత కల్చర్ చేంజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఒక సొంత ఊర్లో అలా అని చెప్పేసి పండగ జరుపుకోదని చెప్పట్లేదు. ఎందుకో అంటే సిటీలో ఉండే సంక్రాంతికి పల్లెటూరులో ఉండే సంక్రాంతికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అక్కడ జరిగే ఒక ఎద్దుల పండుగ కానివ్వండి, రంగులు కూడా పొద్దున్నే లేచి గుడిసె ముందు మంచిగా అలిగి పేడతోని గొబ్బెమ్మలు, గుమ్మజలకు గొబ్బెమ్మలు, కొన్ని నాట్యాలు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, భజన పాటలు, సుప్రభాతం కానివ్వండి, పల్లెటూళ్ళలో వాళ్ళు వేసే ఒక ఎంజాయ్మెంట్ చాలా మిస్ అవుతున్నాం. అదే సిటీలో పొద్దున్న లేస్తే మార్నింగ్ లేవడము, ఒక హ్యాపీ సంక్రాంతి, మకర సంక్రాంతి, హ్యాపీ భోగి, అదొక రైలు పట్టాయింది, ఒక క్రింజ్ జోక్ ఉంటుంది కదా, హ్యాపీ భోగి అని చెప్పేసి రైలు పట్టాయింది ఒక స్టేటస్ పెట్టుకోవడం, హ్యాపీ భోగి అని చెప్పేసి పడుకోవడం, నెక్స్ట్ డే మళ్ళీ లేస్తాం, అదే గుడ్ మార్నింగ్ మెసేజ్లో, పొద్దున లేవడము, స్టేటస్ పెట్టుకోవడం, టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ స్టేటస్ పెట్టడం, తిని పడుకోవడం. ఇదే నా ఫెస్టివల్ అంటే. ఇది కాదు అసలైన ఫెస్టివల్. ఒక్కసారి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ఒక ఎంజాయ్మెంట్ చూసి ఆ కంపారిజన్ ఒకసారి సిటీ కల్చర్తో పోల్చండి. లేదండి, అసలు ఇంట్రెస్ట్ అయితే పోయింది. అసలు ఈ సంక్రాంతి ఇదేనా? చిన్నప్పటి రోజులు బాగుండే అనిపిస్తుంది. పెరిగే కొద్దీ మనకు ఒక జ్ఞానం వస్తుంది కదా, ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా చాలా మిస్ అయిన ఫీల్ వస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా మొబైల్లో ఆ పాత రోజుల్లో సంక్రాంతి ఎలా జరుపుకున్నారని చెప్పేసి చూస్తున్నాను వీడియోస్. అట్లీస్ట్ ఆ అనుభూతి అని ఒక ఫీల్ అవ్వడానికి. చుట్టపురికానికి వెళ్ళాల్సి వస్తుందండి పల్లెటూర్లకి. మా నాన్నమ్మనో పెద్దమ్మనో ఒక 2 రోజులు పర్మిషన్, అది కూడా ఆఫీస్లో పర్మిషన్స్ తీసుకొని. రోబోల కంటే దారుణంగా అయిపోయామండి. రోబోస్కి ఎమోషన్స్ ఉండవు కదా, ఇప్పుడు మనం కూడా అలాగే తయారవుతున్నాం. జాబ్ చేసే వాళ్ళని నేను డిస్కరేజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో రీగ్రెట్ చేయాలని చెప్పేసి నేను మాట్లాడట్లేదు కానివ్వండి. ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ ఉంటుంది, అది చెప్పుకోరు, మేము చెప్పుకుంటాం అంతే. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా? ఈ కల్చర్కి ఇప్పుడు సిటీ కల్చర్కి ఎలా అయ్యారంటే, సిటీలో ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు స్వీట్ బాక్స్ ఎప్పుడు ఇస్తారు, హాలిడే ఎప్పుడు ఇస్తారు, ట్రిప్కి ఎప్పుడు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వచ్చిన సిట్టింగ్ ఎప్పుడు చేయాలి, పండగ వాతావరణం ఇదే. దావత్ ఎప్పుడు ఎప్పుడు తాగడము, తినడము, దావతులు. ఈ కల్చర్ ఇలా అయిపోయింది. అంటే అలాంటి ఒక
తీపి గుర్తులు గుర్తొచ్చాయి. ఈ చిన్న క్లిప్లో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బాధగా ఉందండి కొంచెం లైట్గా. పండగ వాతావరణం మిస్ అవుతున్నాను, ఒక బాధ అయితే ఉంది. మనకు కూడా సొంతూరులో పొలాలు ఉంటాయి, దానికి సంబంధించిన ఎద్దులు కానివ్వండి, దానికి సంబంధించిన అన్ని పనులు కూడా మనకు దగ్గరలోనే ఉంటాయి. కానీ మనం చేసుకోలేని ఒక దుస్థితి వచ్చింది. ఎందుకంటే జాబ్స్, బిజినెస్, సిటీలో దర్జాగా బతకాలి. బతకండి, ఎవరు కాదన్నారు. కల్చర్ని మర్చిపోకండి, ఆ పండగ వాతావరణాన్ని మర్చిపోకండి. ఆ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి, మళ్ళీ మీ పని మీరు చూసుకోండి. ఉన్న రెండు రోజులైనా హ్యాపీగా బతకండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి.